బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలోని పాప వినాశనం మార్గంలో ఏనుగుల సంచారం కలకలం రేపింది. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగుల గుంపు శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన పార్వేట మండపం సమీపంలో ప్రత్యక్షమైంది. ఈ గుంపులో 10కి పైగా ఏనుగులు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఏనుగులు అటవీ మార్గం నుంచి ఒక్కసారిగా రహదారిపైకి రావడంతో అటుగా వెళ్తున్న వాహనదారులకు స్థానికులకు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి టపాసులు పేల్చుతూ శబ్దాలు చేస్తూ ఆ గజరాజుల గుంపును జనసంచారం లేని దట్టమైన అడవిలోకి దారి మళ్లించేందుకు తీవ్రంగా శ్రమించారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని టీటీడీ అధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు. పాప వినాశనం, ఆకాశగంగా, జాపాలి తీర్థాలకు వెళ్లే మార్గాల్లో భక్తుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుత పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ అడవికి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో భక్తులు, వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సెల్వం అందిస్తారు. గుడ్ మార్నింగ్ సెల్వం, చెప్పండి. గుడ్ మార్నింగ్ గగన. తిరుమలలో ఏనుగుల గుంపు హల్చల్ చేసినట్లు మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఈ రోజు వేకువజామున 5 గంటల ప్రాంతంలో పార్వేటి మండపం వద్ద కూడా ఈ ఏనుగుల గుంపు కాసేపు అలజడి సృష్టించినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. తిరుమల పాప వినాశనం తీర్థానికి వెళ్లేటువంటి దారిలో ఉన్న పార్వేట మండపం వద్దకు సుమారు 10 ఏనుగుల గుంపు వచ్చి బీభత్సం సృష్టించినట్లు కూడా అధికారులు అయితే కూడా వెల్లడించినట్టు పరిస్థితి. టీటీడీ ఏర్పాటు చేసినటువంటి ఫెన్సింగ్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎదురు కొమ్మలను కూడా విరిచిన ఆనవాళ్లను కూడా ఇటు అధికారులు గుర్తించారు. దీంతో పాటు ఏనుగు అడుగుజాడలను కూడా గుర్తించి సుమారు 10 ఏనుగుల వరకు కూడా ఇక్కడికి వచ్చినట్లు అధికారులు అయితే కూడా భావిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం పార్వేట మండపానికి సమీపంలోని గోగర్భం డ్యాం వద్ద ఉన్న చెక్ పోస్ట్ వద్ద ఉన్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. వీరు కూడా ఈ వేకువజాము వీటి శబ్దాలు కూడా విని ఇటు టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. దీంతో వీరు కూడా అప్రమత్తమై అక్కడ వెళ్లేటువంటి వాహనాలను కాసేపు నిలుపుదల చేశారు. అనంతరం కూడా అటవీ శాఖ అధికారులతో అక్కడికి చేరుకొని ఏదైతే ఈ మంకీ గన్ ద్వారా కూడా అక్కడ శబ్దాలను చేసి కూడా ఇటు ఏనుగుల్ని కూడా తరిమే ప్రయత్నం కూడా చేశారు. ఈ నేపథ్యంలో సుమారు 2 గంటల వరకు కూడా పాపనాశానికి, అంటే ఈ పాప వినాశనం వెళ్లే దారిలోనే ఆకాశగంగా వేణుగోపాల స్వామి మందిరాలు ఉంటాయి. దీనికి సంబంధించి చూసుకుంటే 40, అంటే తిరుమలకు వచ్చేటువంటి భక్తుల్లో 40% మేరకు ఈ టీటీడీ అనుబంధ ఆలయాలను కూడా సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమై వీళ్ళంతా కూడా కాసేపు టీటీడీ కళ్యాణ వేదిక ప్రాంతంలోనే కూడా నిలుపుదల చేసి అనంతరం కూడా వీళ్ళని అనుమతించినట్లు కూడా చెప్తుంది. ఏదేమైనప్పటికీ టీటీడీ సలహాలు, సూచనలు పాటిస్తూ కూడా ఈ ప్రాంతాల్లోకి వెళ్లాలని చెప్పి కూడా ఇటు టీటీడీ అధికారులు అయితే కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. రైట్ సెల్వం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel